ఓకే. రాధే రాధే గురుగారు. రాధే రాధే. రాధే రాధే గురుగారు. ఓకే, మనం ఇంకా స్టార్ట్ చేసుకుందామండి. టైం మనకి ఇవాళ 19వ తారీఖు కదా. ఓకే. రాధే రాధే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మనం 8వ అధ్యాయం చూస్తున్నాము. ఇది చక్కటి ఆ, అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయంలో చాలా ఆ, విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఇది ఒక ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం లేకపోతే ఈ అధ్యాయం చాలా కష్టం. వేరువేరుగా చదివితే కొంచెం కష్టం అవుతుంది. ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం కష్టం. కొంచెం కష్టం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటి కష్టం? దాన్ని ఎలాగా మనం కుందనంద గారు, కృపాలజీ మహారాజ్ దాన్ని ఎట్లా మనకు సింప్లిఫై చేశారు అవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కసారి గురువు అనుగ్రహం తీసుకోవాలి. ఒక్కసారి వాళ్ళ అనుగ్రహం తీసుకుని ముందుకెళ్తాం. ఎవరైనా చదువుతారండి గురుస్థుతి? సరస్వతి చదవండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం నిజానియన్నాం మన్యేత కరిషిత్ నమర్త్య బుద్ధ్య సూయేత సర్వదేవమయో గురుః. సో ఇది మనం నిన్న లాస్ట్ వారం అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. ఎందుకు అంటే 5వ అధ్యాయంలో ఈ కొన్ని పేర్లు చెప్పి వదిలేశాడు ఆయన. సో నా నా యొక్క రూపం ఏంటంటే ఆదిభూతం దైవంచ ఆది యజ్ఞం చ మే మే వధువు అనుకుంటూ ఆయన గురించి ఆ, ఆ, కొంచెం చెప్పాడు. సాధుభూతం దైవంచమా సాధియజ్ఞం చేయుదువు ప్రయాణకాలే ప్రయాణకాలే మాం చేయుదు యుక్త చేతస. నేనే ఐదు దావాన్ని, ఆది యజ్ఞాన్ని, ఆ, తర్వాత ప్రయాణకాలం అంటే అంతకాలంలో కూడా ఇలా తెలుసుకోవడం మంచిది అని చెప్పి ఒక చెప్పేస్తే ఇవేవో కొత్త కొత్త టెక్నికల్ వర్డ్స్ పెట్టావు. ఆది దైవం, ఆది భూతం, ఆది యజ్ఞం అంటే అదేంటి అసలు ఇవన్నీ అని అర్జునుడు 2 శ్లోకాలు 7 ప్రశ్నలు అడిగాడు. సో అవన్నీ కూడా అంతకుముందు చెప్పిన విషయాలే. సో కిం తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటున్నావు. తత్ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ అంటున్నావు. ఆ బ్రహ్మ అంటే ఎవరు? ఏమిటది? కిం అధ్యాత్మం, కిం కర్మ, కిం ఆదిభూతం, కిం ఆదిదైవం, దేస్మిక ఆది యజ్ఞ, నీతాపి ప్రయాణకాలే కథం చేసి. నేను ఎలా తెలుసుకోవాలి ఈ దేహం వదిలేసేటప్పుడు అని చెప్పి శ్రీకృష్ణ మాధవ్ 7 ప్రశ్నలు అడిగితే ఈ మొదటి 6టికి 2 శ్లోకాల్లో చెప్పేశాడు ఆయన ఆన్సర్. శ్రీకృష్ణుడు వచ్చేసి ఆ, ఈ మొదటి 6 పద్యాలు రెండు శ్లోకాల్లో చెప్పేశాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోజ్య స్వభావోజ్యత్మచుచ్యతే స్వభావ ఆత్మతం ఉచ్యతే. అక్షరం పరం బ్రహ్మ అంటే ఈ ఈ ఈ విషయాలన్నీ అంతకుముందే చెప్పాడు. ఏది మన మతపరతనం నాణ్యతకించదస్తనంజయ, నాలోంచే ఈ భూమి రాపు అనలో వాయు కమ్మనోపృతిరేవచ అహంకారితి మన్యే భిన్నాపృతష్టత అని చెప్పి 8 ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా నాలోంచే వచ్చాయి అని చెప్పి ఆ భగవంతుడి తత్వం, మాయ కూడా నాలోంచి వచ్చింది. అట్లాగే ఈ ఈ జీవాత్మ కూడా నాలోంచే వచ్చాడు అని చెప్పి నేను మాత్రం ఎవరి నుంచి రాలేదు. నేను మాత్రం ఎవరి నుంచి ఎందుకు మత్పర మతపరతరం నాణ్యత కించిదస్తి. నాకంటే పరమైనది ఇంకోటి లేదు. పరం అంటే గొప్పది, అంతకంటే ఎక్కువైనది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక దాంట్లోంచి బయటకు రావాలంటే అది పెద్దది ఉండాలి. అది పెద్దది ఉండాలి. ఎందుకంటే
ఇప్పుడు ఈ ఈ ఈ ముక్క రావాలనుకోండి, ఇది ఒక పేపర్లోంచి ఒక చిన్న ముక్క రావాలనుకోండి, ఈ పేపర్ పెద్దగా ఉండాలి, ముక్క చిన్నగా ఉండాలి. ఆ పేపర్ ముక్క ఎప్పుడు వస్తుంది? ఇంతకంటే పెద్దది ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పెద్ద రీల్ నుంచి వచ్చింది. ఒక పెద్ద రీల్ ఉందనుకోండి, ఆ రీల్ నుంచి వచ్చింది. సో భగవంతుడు ఎందులోంచి వచ్చాడంటే ఏం లేడే, ఆయన మించి ఏం లేదు. మొత్తం ప్రతరం నాణ్యత కించిదస్తి. ఒకవేళ భగవంతుని అలా చూస్తే అది అక్షరం బ్రహ్మ పరమం. తద్ కిం తద్ బ్రహ్మ అని అడిగాడు కదండి, ఆ ఆస్పెక్ట్లో అది. అలాగా ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి ఆ, ఆ, మన స్వభావ స్వభావ ఆత్మ అధ్యాత్మం ఉచ్యతే. ఆధ్యాత్మం అంటే ఏంటి అనుకుంటే స్వభావం, సత్వర సత్వరజస్తమస్ గుణాలన్నీ ఆ భగవంతుడి యొక్క తత్వం నుంచి వచ్చాయి. తర్వాత భూత భావ ఉద్భవకర విసర్గ కర్మ సంగీత, ఇలా పుట్టడాలు మళ్ళీ పోవడాలు, ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్ కూడా భగవంతుడే మళ్ళీ పుట్టిస్తున్నాడు, భగవంతుడే మళ్ళీ ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఆ ఆస్పెక్ట్లో భగవంతుడు ఆ పని చేస్తున్నాడు అని మీరు అనుకుంటే అది ఆ ఆధ్యాత్మం. తర్వాత ఆదియజ్ఞం. ఆదియజ్ఞం ఆదియజ్ఞం అంటే ఆ, ప్రతి అన్ని యజ్ఞాలకి ఆది పురుషుడు, ఫస్ట్ పర్సన్ అతనే. భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్మమాం శాంతిరిచి. ఇవన్నీ చెప్పేవాళ్ళు నేనే. భోక్తారం యజ్ఞ తపస సర్వభూత మహేశ్వరం, నేనే అన్నిటికీ యజ్ఞం. ఆ, ఆ భోక్తని నేనే. మీరేదో దేనికో ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్గా ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు మన ఇది తీసుకుందాం, మనం ట్యాక్స్ కడతామండి. మనం ట్యాక్స్ కడతాం. మీరు వెళ్ళి ఇక్కడ షాప్లో ఏదో కొనుక్కుంటారు, షాప్లో వెళ్ళి కొనుక్కుంటారు. ఏమవుతుంది అది? జిఎస్టీ వేస్తున్నారు. ఈ మధ్య సేల్స్ ట్యాక్స్ లేదు, జిఎస్టీ వేస్తున్నారు. మీరు ఎవరికి ఇస్తున్నారా జిఎస్టీ? ఆ షాప్ వాడికి ఇస్తున్నారు. ఆ షాప్ వాడు ఏం చేస్తాడు? ఆ జిఎస్టీని తీసుకెళ్ళి కొంత స్టేట్ గవర్నమెంట్కి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాడు. సో ఆ, ఆ, అంటే భోక్త ఎవరు? ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాం. ఆ ఆ వచ్చిన జిఎస్టీ ట్యాక్స్ నుంచి మళ్ళా కొంత ట్యాక్స్ మళ్ళా స్టేట్ గవర్నమెంట్కి, వీళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంది. సో అల్టిమేట్గా ఎవరికి వెళ్తుంది? మీరు ఇస్తున్నది సేల్స్ ట్యాక్స్ వచ్చేసి ఒక షాప్ వాడికి ఇస్తారు. షాప్ వాడు వచ్చేసి ఏదో డిస్ట్రిబ్యూటర్కో డీలర్కో ఇస్తారు. ఆ డీలర్ వాడు వచ్చి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వాడికి ఇస్తారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వాడు వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ ఖజానాలో కలుపుతారు. సో మీరు మీరు యజ్ఞం చేసేది, మీరు డబ్బులు కట్టేది ఒక చోట ఇచ్చినా అల్టిమేట్గా గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడికి. అట్లాగే మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా ఫైనల్గా ఎవరికి వెళ్తుంది అంటే భగవంతుడికి. సో ఆది యజ్ఞం అహం ఏవా అంటే ఏ పని చేసినా భగవంతుడికి వెళ్తాం కాబట్టి డైరెక్ట్గా భగవంతుడికే ఇస్తున్నాం అనుకున్నాం అనుకోండి, ఇంకా ఆ- 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 ఆ తత్వంలో ఉంటే మనకి ప్రాబ్లం లేదు. వీడిని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, వాడికి ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అక్కర్లేదు, భగవంతుడికే ఇస్తున్నాం కదండి. సో అలాగా అంతకుముందు చెప్పిన 6 లక్షణాలు ఒక లేబులింగ్ ఇచ్చేసి ఏంటి ఏంటి అని చెప్పేసాడు. ఇప్పుడు వచ్చేసి అంతకాలంలో ఎలా చేయాలి? అంతకాలంలో ఎలా చేయాలంటే అంతకాలేచ మావేమ స్మరణముక్త కలివిలం ప్రయాతి సద్భావం యాతి నాస్త్రస్య సంశయ. నా అంతకాలంలో నన్నే గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? నన్నే చేరుకుంటావు. అంతకాలంలో భగవంతునే గుర్తుపెట్టుకుంటే భగవంతుని అలా కాకుండా వేరే వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఎంఎం వాపి స్మరణభావం త్రిదంతేక లైబ్రం తంతమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. భగవంతుని బదులు ఎవరిని బాగా, వేరే వాళ్ళని ఎవరు పెట్టుకుంటే ఎంఎం వాపి స్మరణ భావం, దేని ఆలోచిస్తూ మీరు త్రిజంతే కలేవరం, ఈ దేహాన్ని వదిలేస్తారు. తంతమేవైతే కౌంతేయ, ఆ దేహమే మీకు వస్తుంది. సదా తద్భావ భావిత. మీరు అందుకని మనకు భాగవతంలో కూడా కథ ఉంది. భరతుడు ఒక గొప్ప జడభరతుడు, గొప్ప రాజు, చాలా మంచి రాజు, చాలా ధర్మంగా పాలిస్తుంటాడు. ఆయన అంతకాలంలో ఏం చేశాడు? ఇంకా అన్ని రాజ్యము, ప్రజలు, ఇల్లు, రాష్ట్రాలు అన్నీ వదిలేసి ఒక సాధువులాగా అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఆయన. జడభరతుడైనవాడు. అంటే అంత పెద్ద రాజ్యం, యశస్సు, ఆ భోగాలు అన్నీ వదిలేసుకున్నాడు ఆయన. వదిలేసుకుని ఒక అడవిలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. ధ్యానం చేస్తున్నాడు, భగవత్ప్రాప్తి పొందాలి ఈ జీవితం వచ్చిన తర్వాత అని. ఎంత రాజ్యాలు ఉన్నా సరే నాకు లాభం లేదు. అది నా జీవాత్మకి మంచిది ఏంటి అంటే పరమాత్మ కలవడమే. సో ఈ రాజ్యాలు, భోగ్యాలు ఉంటే నాకు డిస్ట్రాక్షన్స్.
నేను నా అంతకాలంలో నేను భగవంతుని స్మరించుకుంటూ భగవంతుని మీద తత్వం మీద మనసు పెట్టుకుంటానని చెప్పి అడిగి వెళ్ళిపోయి అన్ని రాజ్యాలు వదిలేసుకుని అడిగి కూర్చుంటాడు. మనం ఏం చేస్తాం? ఇంకా ఇంకా రాజ్యం కావాలి, ఇంకా ఇది పోతుందేమో అది పోతుందేమో అని మనం పట్టు కూర్చుంటాం. ఆ రాజు అన్ని వదిలేసుకుని ఆ అడవిలోకి వెళ్ళాడు. అయితే అడవిలో అలాగే ధ్యానం చేస్తుంటే ఒక లేడీ పిల్ల వెనకాల ఒక సింహం వెంటబడ్డది. ఆ సింహాన్ని చూసి లేడీ పరిగెత్తింది. పరిగెడుతూ అది గర్భంతో ఉంది, గర్భవతి. ఈ పరిగెడుతూ 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 ఆ సింహాన్ని చూసి నీళ్ళలోకి దుంకేసింది. అది నీళ్ళలోకి దుంకేసి ప్రాణం తప్పించు పీల్చుకుందాం అని చెప్పి నీళ్ళలో దుంకింది. గర్భంతో ఉంది. అదే టైంకి ఆ పిల్ల కూడా పుట్టేసింది. పిల్ల పుట్టింది ఆ నీళ్ళలో. ఆ మన ఆ ఆ నీళ్ళ దగ్గర ఒక చిన్న ఆ, నది ఉంటే నదిలోకి దూకింది. నది నది పక్కన నది ఒడ్డుని ఆ జింక పిల్లని ఈని ఆ నీళ్ళలో దూకేసి ఆ దూకడంతో పాటు ఆ నీళ్ళ ప్రవాహంలో కొట్టుకొని చచ్చిపోయింది అది. ఈ చిన్న పిల్ల మిగిలిపోయింది. ఆ సింహం ఏమనుకుంది, ఇక జింక పోయిందిలే అనుకుంది. ఆ చిన్న పిల్లని చూడలేదు, అది వెళ్ళిపోయింది ఆ సింహం. ఈ చిన్న జింక పిల్ల మాత్రం ఉండిపోయింది. ఈ జడభరతుడు అదంతా చూశాడు. ఆయనకి దయ కలిగింది. అయ్యో పాపం చింత, ఈ చిన్న ఈ జింక వచ్చేసింది, ఇది కరెక్ట్ టైంలో పుట్టింది, తల్లి ఏమో చచ్చిపోయింది, పాపం దీనికి ఏదో ఆయుష్ ఉంది అని చెప్పి ఆ జింక పిల్లని ఆ, ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళి చక్కగా దానికి ఆవు పాలు తీసుకొని నాకు ఆ పాలు తాగిచ్చి తర్వాత మెల్లగా దాన్ని సాకడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈయన సంరక్షణలో జింక పెరుగుతూ వచ్చింది. అయితే ఈయనకు వృద్ధాపం వస్తుంది, ఆ జింక ఏమో పెరుగుతూ పోతుంది. కొంతసేపు వచ్చేసరికల్లా ఆ జింక మీద ఆయనకి ఎంత మమకారం వచ్చిందంటే అది ఎటన్నా వెళ్ళిపోతే అయ్యో దీన్ని ఏమైనా సింహం తినేసిందో, ఇంకోటి ఎటు వెళ్తే అయ్యో ఏదైనా దానికి ఉపద్రవం వచ్చిందా, ఎప్పుడు ఆ జింక గురించే చింతన. అలా చేస్తూ చేస్తూ ఈయన ముసలాడు అయిపోయాడు. ఆఖరికి ప్రాణం పోయే టైంకి వచ్చింది. అయ్యయ్యో నేను పోతున్నా, నా జింకను ఎవరు చూసుకుంటారో అని ఆలోచిస్తూ ఆ జింకను గురించి ఆలోచిస్తూ ప్రాణం వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది చూడండి, పెద్ద రాజ్యం, రాజ్యం అంతా వదిలేసుకున్నాడు. మన ఇది భోగాలన్నీ వదిలేసుకున్నాడు. అడవికి వచ్చాడు. భగవంతుడి కోసం ధ్యానం చేస్తూ పోయాడు. ధ్యానం చేస్తూ చేస్తూ అంతకాలంలోకి వచ్చేసరికల్లా ఒక జింక మీద మమకారం వచ్చేసింది. అది చూస్తే అది మంచిదే కదండి, జింక మీద జాలిపడడం కరెక్ట్ కదండి. అది కరెక్టే. కానీ ఆయనున్న ఆశ్రమం ఏంటి? ఆయనున్న ఆశ్రమం వచ్చేసి భగవంతుడి మీదే ధ్యానం పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ పెట్టుకునేసరికి ఏమైపోయింది, వచ్చే జన్మలో మళ్ళీ జింకలాగా పుట్టాడు. మళ్ళీ వచ్చే జన్మకు వచ్చేసరికి జింకలాగా పుట్టాడు. ఆ జింకలాగా పుట్టిన తర్వాత కాకపోతే చాలా యోగ సాధన చేశాడు కాబట్టి ఆ జింక కూడా ఆ పాత జన్మలో గుర్తున్నాయి. అయ్యో నేను తప్పు చేశాను, జింక గురించి ఆలోచిస్తూ నేను ఇలా అడవిలో ఆ, నా ప్రాణం వదిలేశాను. ఈసారి నేను నెక్స్ట్ మానవ జన్మ వచ్చినప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పి ఆ జింక ఏం చేసేది, ఎక్కడెక్కడ సత్సంగాలు జరుగుతుంటాయి, ఈ వీళ్ళందరూ ఋషులు వాళ్ళ పిల్లలకి చదువులు చెప్తుంటే అక్కడే పోయి గడ్డి తింటూ ఆ ఆ వాళ్ళ యొక్క ఋషుల యొక్క వాక్యాలు వింటూ ఆ వాళ్ళ వాళ్ళ గురించి ఆ భగవత్ తత్వాన్ని వింటూ అది కొన్నాళ్ళు అది కూడా ప్రాణం వదిలేస్తుంది. తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాడు, మానవ జన్మ ఎత్తాడు. అదే జడభర్తుడు అని మళ్ళా. ఆ తర్వాత మెల్లమెల్లగా అక్కడి నుంచి మళ్ళీ ఆ భగవతత్వాన్ని పొందాడు. అది వేరే విషయం, వేరే కథ ఉంది మళ్ళా మొత్తానికి. బట్ ఏంటంటే ఒక గొప్ప రాజు అన్నీ వదిలేసుకొని ఎంఎం వాపి స్మరణ్ భావం జయంతే కలైవరం లాస్ట్ మినిట్లో ఆ ఆ జింక గురించి ఆలోచిస్తూ పోయేసరికల్లా అంతా చేసిన పని, అంతా రాజ్యాలు వదిలేసుకున్న అది, అంతా దేశాలు వదిలేసుకుని అదంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకు? లాస్ట్ మినిట్లో ఆ జింకను ఆలోచించాడు అంటే అది చేయకుండా ఉండాలి మనం, దాని నుంచి దూరంగా ఉండాలి. అలాంటి తలంపు రాకూడదు. మన లాస్ట్ మినిట్లో భగవంతుడే తలంపు రావాలి అంటే ఏం చేయాలి అంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్మరయితే చాలు. ఎప్పుడు 24 hours నన్నే ఆలోచిస్తూ మామనస్మరణ నన్నే నా గురించే మయ్యర్పిత మనోబుద్ధి మామూలు విషయ సంశయ ఎప్పటికీ నన్నే ఆలోచిస్తుంటే నువ్వు డెఫినెట్గా నన్నే చేరుకుంటావు. తర్వాత ఒకవేళ నిజంగా చేయమంటున్నావు, నిన్నే స్మరణ చేయమంటున్నావు, మరి స్మరణలోకి రావు కదా అంటే అభ్యాసయోగయుక్తేనా చేసానామ్యగా పరమం పురుషం యాతి ప్రార్థన అభ్యాసం చేయక ప్రయత్నం చేయ చాలా మటుకు మీరు ప్రయత్నం చేస్తూ పోతే డెఫినెట్గా మీకు
పరమం పురుషం మేము యాతి పాడడానికి నీకు ఆ పరమ పురుషుడు లబ్ధి పొందుతాడు. ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. ఎట్లాగా? నాణ్యగామిన అభ్యాసం చేస్తూ చేస్తూ భగవంతుడా నాకు ఇల్లు కట్టు, భగవంతుడా నాకు డబ్బులు ఇవ్వు, భగవంతుడా నాకు ఇంకోటి ఏదో చేయి అంటే మీరు భగవంతుని ప్రార్థిస్తుంది భగవంతుడి కోసం కాదు, నాణ్యగామిన కాదు, ఇతరగామ్యన వేరే వాటి గురించి భగవంతుని పూజ చేస్తున్నాడు. మీ భగవంతుడి కోసం చేయట్లేదు. అభ్యాస యోగయుక్తైన చేసా నా అన్యగామి, వేరే 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 గమ్యం లేదు మీకు, వేరే గమ్యం లేదు, ఓన్లీ భగవంతుడే మీ గమ్యం. పరమం పురుషం దివ్యం అతి ప్రార్థించుంటాయి. అలా చేస్తే మీరు డెఫినెట్గా భగవంతుడిని చేరుకుంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సో అభ్యాసం చేయాలన్నాడు. ఓకే, దీని మీద మనం ఒక అసైన్మెంట్ లాగా పెట్టుకున్నాం. మొన్న అభ్యాసం చేయాలంటే FIR అని చెప్పాం. మనకి మన పోలీసులు అరెస్ట్ చేయాలంటే FIR తీస్తారు. అట్లాగే భగవంతుడిని మనం ఎప్పుడు మన చింతనలో ఉండాలంటే మనం కూడా ఒక FIR రేజ్ చేయాలి భగవంతుడి మీద. ఏంటది? ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ రికవరీ. సాధన తరచుగా చేస్తుండాలి. సాధన ఎట్లా చేయాలి? చాలా ఇంటెన్స్గా చేయాలి. ఏదో పైపైన కాదు. నాకు ఈ రోజు భగవంతుడు నాకు ప్రాప్తి కావాలి అన్న దాంతో అంత ఇంటెన్సిటీతో చేయాలి. తర్వాత రికవరీ. ఒకవేళ చేయకపోతే, మీరు భగవంతుని మనసులో లేకపోతే పడిపోతారు. పడిపోయి మళ్ళీ ఏం చేయాలి? ఇమీడియట్గా లేచి మళ్ళీ రికవర్ అవ్వాలి. సో ఈ 3 చేయాలి. సో మన ఫ్రీక్వెన్సీ పెంచాలంటే, మన ఇంటెన్సిటీ పెరగాలంటే, మన రికవరీ పెరగాలంటే మనం ఏం చేస్తే మనకు ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఏం చేస్తే మనకి ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఏం చేస్తే ఏ తలంపు మన వెనకాల ఉంటే, మన మనసులో ఉంటే మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఏ తలంపు మన మనసులో ఉంటే మన ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఏ తలంపు మన మనసులో ఉంటే కింద పడ్డా మళ్ళీ తొందరగా లేస్తాం. ఇది మన అసైన్మెంట్ కింద తీసుకున్నాం. ఎవరైనా ఆలోచించాలంటే ఏం చేయాలి? మన ఫ్రీక్వెన్సీ పెరగాలి, మన తరచుదనం పెరగాలంటే ఏం చేయాలి? ఎవరు మాట్లాడట్లేదు. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ. సాధన చేయాలి, సాధన యొక్క తీవ్రత పెంచాలి. అదే సాధన తీవ్రత పెంచాలంటే ఏం చేయాలి? ఏం గుర్తుపెట్టుకుంటే మీకు తీవ్రత పెరుగుతుంది? భగవంతుని తత్వాలని గుర్తు తెచ్చుకోవడం. ఆయన మనం ఇక్కడ టెంపరీ అని గుర్తుపెట్టుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ నేను చెప్పొచ్చా? నేను దొరబాబు. చెప్పండి. సో మనం ఓకే, ఫస్ట్ రికవరీ గురించి చెప్తాం. రికవరీ అంటే ఇది ఫ్రీక్వెన్సీ అండ్ రికవరీ. సపోజ్ రోజులో రాత్రి పడుకునే ముందు ఇవాళ మన మనసు వేరే చోట్లకి ఎలా వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎందుకు అనవసరమైన అంటే రెగ్యులర్ వర్క్, రెస్పాన్సిబిలిటీస్, కర్మయోగం ఇవి కాకుండా వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోయిందని ఎంత టైం దాని మీద స్పెండ్ చేసాము అని ఒక లిస్ట్ రాసుకొని, ఓకే ఈ పనులు మనం అనవసరంగా స్పెండ్ చేసాము, దాన్ని భగవంతుడి జ్ఞానం కింద ఏదైనా చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా శ్రీకృష్ణుడి మీద మంచి ట్యూన్స్ పాటలు ఉన్నాయి, మన చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం, చందన చర్చిత, జయదేవన అష్టపది, అలాంటి కొన్ని కంఠస్థం అంటే రియల్గా కంఠస్థం చేయనవసరం లేదు, అలా చదువుతుంటే అవే వచ్చేస్తాయి. అవి కొంచెం గుర్తుపెట్టుకొని ఇలా మనం వేరే చోట మనసు ఎక్కడ వెళ్ళిపోతుందంటే దాని బదులు దీని మీదకి వెళ్తే బెటర్ కదా, అప్పుడు అది భగవంతుని మైండ్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం జస్ట్ భోజనం చేసినప్పుడే దండం పెట్టుకుని బ్రహ్మహవీర్ బ్రహ్మజ్ఞం అది చదువుతున్నాం. అలా కాకుండా ఏదైనా తింటున్నప్పుడు కూడా, మంచినీళ్ళు తాగినప్పుడు కూడా ఒకసారి ఏదైనా మన నోట్లోకి లోపలికి వెళ్తుందంటే, కుడ్ బి ఏ కూల్ డ్రింక్ ఆర్ వాటర్, వాట్ ఎవర్, వీ కెన్ ఇంప్లిమెంట్ దట్. అండ్ ఇలా అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనం ఓన్లీ భోజనం దగ్గరే కాకుండా మొత్తం రోజంతా కూడా ఇలాంటివి చేసినప్పుడు. తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఊరికే మిగతావి ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ గురించి వాటి గురించి డిస్కస్ చేయకుండా వాళ్ళని కూడా కొంచెం ఈ ఆధ్యాత్మిక రౌట్లోకి భగవంతుడి గురించి అలా టర్న్ చేస్తే వాళ్ళకి మనకి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది కొంచెం ఎనీవే మనం వీ హ్యావ్ 6.17 is there, యుక్తాహార విహారస్య, బట్ దట్ ఈస్ దేర్. At a time we can't do 100%
లైక్ సెయింట్స్. బట్ వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ ఎంతవరకు వీలైతే అంతవరకు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు మనం ఎంత టైం స్పెండ్ చేసామో ఒకసారి రేట్ చేసుకొని చూడు. తర్వాత వెరీ గుడ్. మనం Yeah, very వేరే much. వేరే వేరే కథలు అవి చదవకుండా టేక్లే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ భరతుడి గురించి లేదా అజామీరుడి గురించి, అంబరీష్ గురించి, వీళ్ళ గురించి చదువుతూ ఉండి అవి కూడా మిగతా వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఇంటెన్సిటీ పెరుగుతుంది. అఫ్ కోర్స్ భగవద్గీత ఇవన్నీ ఎలాగూ చేయాలి రాత్రి పడుకునే ముందు మీరు చెప్పారు కాబట్టి అవి కూడా చేయాలి. ఇలా అయితే ఫ్రీక్వెన్సీ, ఐ డోంట్ నో అబౌట్ ఇంటెన్సిటీ, బట్ ఫ్రీక్వెన్సీ రికవరీ ఈజ్ పాసిబుల్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అంటే ఏ పని ఒక్క చేసినా ఇంకా పద్ధతి అని భగవంతుని ఏమి కోసమే చేస్తున్నాము అన్నట్టుగా ఉండాలి. ఒక్క పద్ధతి అని ఏముండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో మనకు ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలి ఏ ఏ అన్నది సరళత ఇది మీరు చెప్పండి. అందరిలో నారాయణి రాధే రాధే గురుజీ, అందరిలో నారాయణ్ని చూడడం అనేది మొదట గుర్తు పెట్టుకొని ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న పని కూడా భగవంతా నువ్వు ఈ రోజు నువ్వు ఉన్నావు కాబట్టి, నాలో ఊపిరి ఉన్నది కాబట్టి నేను ఉండగలిగాను, నేను లేవగలిగాను, ఇది నీకు అర్పిస్తూ చేస్తున్నాను అన్నది అది ప్రాథమికంగా గుర్తుపెట్టుకొని మన దినచర్యలో ప్రతిదీ కూడా ఆయన కృతజ్ఞత వల్లనే మనం చేసుకుంటున్నాం, ఆయన దయ వల్లనే చేసుకుంటున్నాం అంటూ అది ఒకటి గుర్తుపెట్టుకొని ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో, ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు అన్నది ముందు గుర్తుపెట్టుకుంటే క్రమంగా భగవంతుడికి దగ్గర అవుతామని అనుకుంటాను గురుజీ, నేను నా ఒపీనియన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూద్దామండి ప్రేమలతకి. ఇంద్రియ విషయాలకు అట్రాక్ట్ అయినప్పుడే మనకి కోరికలు అయి పుడతాయి. కాబట్టి అట్లాంటివి ఏమన్నా మనకి తటస్థించినప్పుడు మన సర్వాంగాలను, అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని దానికి దాన్ని అలా చేస్తూ పోతే మనకి కొంచెం డిటాచ్మెంట్ లాగా వస్తుంది. ఇంకా మనకి కంపెనీ కూడా అవి మళ్ళీ అట్రాక్ట్ అయ్యే విషయాలు దొరకకుండా ఉండేటట్టు కూడా చూసుకుని కొన్ని రోజులు అన్ని ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే డిటాచ్మెంట్ వస్తుందో మన డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ భగవంతుడి వైపు వెళ్తే మైండ్ లో ఏంటంటే మెటీరియల్ రెల్మ్ అన్నా డివైన్ రెల్మ్ అన్నా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మెటీరియల్ రెల్మ్ నుంచి బయటపడతామో ఆటోమేటిక్ గా డివైన్ రెల్మ్కి వెళ్తామో అప్పుడు దేవుడి మీద అట్రాక్షన్ అయినప్పుడు మనకి ఆ భగవంతుని తత్వం మీద ఉండిపోతాం అని అనుకుంటున్నాను. ఒక్క పద్ధతి ఏం లేదు. విద్యాదీది చెప్పండి. ఇంకా రాధే రాధే భయ్యా, ఇంటెన్సిటీ పెంచుకోవాలంటే నాకు భక్త ప్రహ్లాద స్టోరీ గుర్తొస్తుంది. అందులో హిరణ్యకశిపుడు ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు అంటే, మృత్యువు అనేది ఈ రోజే మన ముందు ఉందా రేపు ఉందా అన్నది తెలీదు. ఏ విధంగా అయితే మృత్యువు మన 5 ఏళ్ల తర్వాత రేపే నేను చనిపోతే మృత్యువు నా వెంట ఉన్నట్టే. అంటే ఎప్పుడైతే మన మృత్యువుని మనం గుర్తు చేసుకుంటామో, శ్రీలత గారు అన్నట్టు టెంపరరీ, ఈ లైఫ్ అన్నది టెంపరరీ అనేది గుర్తు పెట్టుకున్నప్పుడు ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. ఇంకా లాస్ట్ మోనికా దీది, మోనికా అండ్ శ్రీని ఇద్దరు ఉన్నారు. రాధే రాధే భయ్యా, నాకు తెలిసి ఒక సింపుల్ లాజిక్, ఒంటరిగా ఉన్నప్పుడు కృష్ణుడితో మాట్లాడాలి, అందరితో ఉన్నప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడాలి. జస్ట్ టాపిక్ కృష్ణుడిని డివియేట్ అవ్వకూడదు. అదొక్కటి చూసుకుంటే ఇంటెన్సిటీ అండ్ రికవరీ అండ్ ఫ్రీక్వెన్సీ అన్ని పెరుగుతాయని నా ఉద్దేశం. వెరీ గుడ్. శ్రీని దీది. రాధే రాధే భయ్యా, నా వరకు ఏంటంటే మనకి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనం టెంపరీ అని మనం అర్థం చేసుకుని వైరాగ్యం పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఆ దేవుడి పట్ల తీవ్రత అనేది పెరుగుతుంది అనేది నా ఒపీనియన్. ఫెంటాస్టిక్. సో 3 విషయాలు ఉన్నాయండి. ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అంటే ఎంతసేపు భగవంతుడి గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తాం భగవంతుడి గురించి? ఎప్పుడైతే మనం ప్రాపంచ విషయాల గురించి ఆలోచించడం మానేస్తామో అప్పుడు మనసు భగవంతుడి వైపు వెళ్తుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మన ముకుందానంద గారు. మనకి ఆ బోర్వెల్ పంప్ ఉండే, చేత్తో ఇట్లా పంపు కొట్టేది ఉంటుంది చూస్తారా? ఇప్పుడు నీళ్ళన్నీ మన బోర్లన్నీ 1000 feet అయిపోయాయి. అంతకుముందు చేత్తో ఇట్లా హ్యాండ్ పంప్ ఉండేది. చేత్తో కొడితే నీళ్ళు వచ్చేవి. హ్యాండ్ పంప్ నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మీరు ఇలా కొట్టగా ఆ బోర్ పంపులో ఉన్న గాలి అంతా బయటకు వచ్చేస్తే, ఇలా కొడుతుంటే గాలి వస్తుంది బయటకి.
అలా కొట్టకుండా గాలి అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు నీళ్లు కష్టమని పైకి వస్తాయి. ఆ బోర్ నుంచి నీళ్లు సరిగ్గా పైకి వినపట్లేదు భయ్యా, అందరికీ వినపడుతుందండి. వినబడుతుందండి. వినపడుతుంది వినపడుతుంది. సో బోరు మనం కొడుతూ ఉంటే గాలి అంతా బయటకు రాగానే అప్పుడు నీళ్ళు వస్తాయి. సో భగవంతుడి తత్వం మనకి మనసులో రావాలంటే ఏం చేయాలి? అలా కొడుతూ కొడుతూ ఆ గాలిని బయట తీసేయాలి. అంటే ఈ ప్రపంచ విషయాలన్నీ బయట తీసేయాలి, వైరాగ్యం తెచ్చుకోవాలి. ఎందుకు? ఈ ప్రపంచ విషయంలో మనకి ఆనందం లేదు. ఇది మన నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సహ ఉభయోంతపి దృష్టాంతో తనియో తత్వదర్శివి. ఏదైతే సత్యమో ఉందో దాంట్లో అభావం లేదు, ఇప్పటికీ అభావం లేదు. ఏదైతే అసత్యమో దాంట్లో అంతా ఎప్పుడు అభావం ఉంది. మాత్రా స్పర్శ, ఇంకోటి ఏంటది, ఏ స్పర్శజా భోగా దుఃఖ యోని అయితే అత్యంతవంతకం నతి శ్రమతి. ఏదైతే ప్రపంచ విషయాల వెనకాల మనం పడతామో అదే మనకి దుఃఖం ఇస్తుంది. దేని వెనకాల మనం పడతామో అదే. స్వీట్లు బాగా నచ్చాయి మీకు, స్వీట్లు తిందానికి డయాబెటీస్. భయ్యా అసలు ఏమి వినపట్లేదు భయ్యా. అయ్యో, మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి, మీకు వస్తుంది. మీ మాట వినబడుతుంది, నా మాట మీకు వినబడట్లేదు. ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి ఒకసారి. సో మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే వైరాగ్యం పెంచుకోవాలి. ఇంటెన్సిటీ చక్కగా చెప్పారు ఇద్దరు ముగ్గురు. ఏమని, మన లైఫ్ చాలా తక్కువ, ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. అందుకని ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, 50 ఓవర్స్ ఉంది, 100 రన్స్ కొట్టాలంటే మెల్లగా చేస్తారు. అదే 100 రన్స్ ఉంది, ఓన్లీ 10 ఓవర్సే ఉన్నాయనుకోండి, ఇక ధమా 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 కొట్టడం మొదలెడతారు. సో ఎప్పుడైతే నా టైం ఎప్పుడు అయిపోతుందా అనేది మనం గుర్తుపెట్టుకుంటాము, ఎనీ టైం మనకి వెళ్ళిపోవచ్చు. రేపే మనకి మన అంతకాలం అయితే, రేపే మన అంతకాలం అయితే అప్పటి వరకు మనం వెయిట్ చేయడం ఎందుకు? ఈ రోజు నుంచి మనం భగవంతుడి తత్వాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎనీ టైం అవర్ డెత్ క్యాన్ కమ్ అని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో మన తీవ్రత అనేది పెరిగిపోతుంది. సో ఫ్రీక్వెన్సీ మనం వైరాగ్యం కావాలి. ఇంటెన్సిటీ పెరగాలంటే మన అంతకాలం గుర్తుపెట్టుకోవాలి. రికవరీ ఎప్పుడు వస్తుంది? ఇది నేను చేస్తున్న పని కరెక్టు, ఇది భగవంతుడు చెప్పిన పద్ధతి, ఇది భగవంతుడు ఇచ్చిన మార్గం అని ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, ఎప్పుడైతే మనకు బాగా శ్రద్ధ వస్తుందో అప్పుడు ఏం చేస్తాం? రికవర్ అయిపోతాం. దీనివల్ల నాకు లాభం ఉంది అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మళ్ళీ సక్సెస్ కోసం ట్రై చేస్తాం. ఎప్పుడు మనకు నమ్మకం ఉండాలి, నేను డెఫినెట్గా ఇది నా మంచిగా చేస్తున్నాను, నా జీవాత్మక మంచి కోసం నేను చేస్తున్నాను, మనకు ఆ తీవ్రమైన నమ్మకం ఉందనుకోండి, దెన్ మనం రికవరీ చేస్తాం. సో అన్నిటికీ నమ్మకం అవసరం. ఫ్రీక్వెన్సీ చేయాలని నమ్మకం అవసరం, ఇంటెన్సిటీ కూడా నమ్మకం అవసరం, రికవరీ కూడా నమ్మకం అవసరం. బట్ ఆ ఆస్పెక్ట్ ఇంట్లో ఎక్కువ పనిచేస్తుంది. మీరు ఫ్రీక్వెన్సీ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే ప్రాపంచ విషయాల్లో ఆనందం లేదు అని చెప్పి వైరాగ్యం తెచ్చుకుంటారు. ఇంటెన్సిటీ ఎప్పుడు చేస్తారు? ఇది అంత క్షణభంగురు, ఎప్పుడైనా నా ప్రాణం పోవచ్చు అని చెప్పి తెలుసుకున్న రోజు తీవ్రత వేస్తారు. రికవరీ ఎప్పుడు అవుతుంది? ఇది పెద్దలు చెప్పిన విషయం, ఇది కరెక్ట్, భగవంతుడు చెప్పిన మాటలు అని ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో మనం రికవర్ అవుతాం. సో ఈ మూడు మనం గుర్తుపెట్టుకుని తెలుసుకోవాలి. ఓకే, ఈ మూడు ఉన్నాయి. సరే, ఇందాక మనకు చెప్పాడు అభ్యాస యోగయుక్తేనా చేస్తానా పరమం పురుషం దివ్యం యాంతి పారదని చింతే. అయితే ఈ అభ్యాసం ఎట్లా చేయాలి? నౌ కమ్స్ ద క్వశ్చన్, అభ్యాసం ఎట్లా చేయాలి? అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సడన్గా టాపిక్ మార్చినట్టుగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసి ఇప్పటిదాకా అంతకాలంలో ఎలా ఉండాలి అని చెప్పినవాడు సడన్గా ఒక కొత్త టాపిక్ వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఆ కొత్త టాపిక్ వెళ్ళిపోయినప్పుడు ఆ రోజుల్లో మనకి ఇది ఉండేది కాదు. అండర్లైన్లు, బ్లాక్, బోల్డ్, కలర్ మార్చడాలు. ఇక్కడ చూడండి, కలర్ మార్చాము, ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ పైన వచ్చేసి హెడ్డింగ్ పెట్టాము, ఇది బోల్డ్ పెట్టేసరికి ఇది హెడ్డింగ్ అని తెలిసిపోయి అందులో పైన పెట్టి హెడ్డింగ్ పెట్టాము. ఇదంతా చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు అది ఎలాగా, ఇది హెడ్డింగు, ఇది కలరు, ఇది ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకో అని చెప్పడానికి ఎలా అన్నప్పుడు అన్న విషయం వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఛందస్సు మార్చేవాళ్ళు. ఇప్పుడు ఛందస్సు మార్చి శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయం చేస్తున్నాడు. అసలు ఏంటి, ఎందుకు మార్చాడు ఛందస్సు? అసలు ప్రీవియస్ శ్లోకానికి దీనికి సంబంధం ఏంటి అన్నది అర్థం కాదు, గురువుల యొక్క అనుగ్రహం లేకపోతే. సో ఒకసారి ఈ చూద్దాం, ఎవరైనా స్టార్ట్ చేస్తారండి? 9వ శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః.
అత అష్టమోऽధ్యాయः అక్షరబ్రహ్మయోగः. కవిం పురాణామనుశాసితార అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇప్పుడు ఒక్కసారి అంతకుముందు శ్లోకానికి వెళ్దాం. ఏమన్నాడు ఇక్కడ? తస్మా సర్వేషు కాలేషు మామనస్సును విద్యత మయ్యర్పిత మనవోది మామవేశ సంశయ. అలాగే నన్ను గుర్తుపెట్టుకోలేనప్పుడు ఏం చేస్తాం? అభ్యాస యోగ యుక్తేన చేస్తానమేగమన పరమం పురుషం దివ్యం యాంతి భారతాన్ని చింతయ. అభ్యాసం చేయి, దాని ప్రయత్నం చేయి అన్నాడు. ఓకే, ఆ ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలో అవన్నీ చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చేసి కొత్త మాట చెప్పాడు. కవిం పురాణం అనుశాసితారం. కవిం అంటే అన్నీ తెలిసినవాడు అని. మన తెలుగు కవి కాదండి. ఈ దాంట్లో మన తెలుగు కవి గురించి కాదు అది. కవిం అంటే బాగా తెలిసినవాడు. మనకి 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. 7వ అధ్యాయంలో శ్లోకం ఉంది. ఏంటది? 7వ అధ్యాయంలో శ్లోకం పేరేంటి? ఇది వేదాహం సమతీతాని వర్తమాని చార్జున భవిష్యాన్ని భూతాని మాంతు వేదన కష్టన. వేదాహం సమతీతాని వర్తమాని చార్జున. వేదాహం సమతీతాని అతీతం గురించి తెలుసు, వర్తమానం గురించి తెలుసు, భవిష్యాన్ని భూతాని భవిష్యం గురించి కూడా తెలుసు. అతీతము, వర్తమానము, భవిష్యం అన్నీ తెలిసిన వాడిని నేను అని చెప్పి శ్రీకృష్ణ వర్మ చెప్తున్నాడు. అదే ఇక్కడ కవిం పురాణం. ఎప్పటి నుంచో తెలిసినవాడు, ఈరోజు కొత్తగా తెలుసుకున్నవాడు కాదు. కవిం పురాణం అనుశాసితారం, అందరినీ శాసించేవాడు. అనోరణీయం, అన్నిటికంటే చాలా సూక్ష్మమైన వాడు. అనుస్మరయ్యత్, అది మన స్మరించం కూడా కుదరని వాడు. ఓకే, సర్వశ్రధాతారం, అన్నిటినీ ధరించేవాడు. ఇప్పుడు చూడండి, పైన ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఓకే, ఈ మన దీని ఏమంటారు, మన భూమి అన్నది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలా గాల్లో తిరుగుతోంది, కింద పడట్లేదు ఎందుకు? అలాగే ఎలా తిరుగుతోంది? పోయి ఇదేదో తిరుగుతోందని దాని స్పీడ్ ఉంది, స్పీడ్తో పాటు సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ ఉంది, ఏదో అంటారు. ఓకే, మరి సూర్యుడు అలాగే స్టేషనరీ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు కింద పడట్లేదు? ఇప్పుడు ఏదైనా ఇలా పెడితే కట్టాన్ని కింద పడిపోతుంది కదండి. మనకి ఏదైనా వస్తువు తీసుకోండి, ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది. అలాంటిది ఆ సూర్యుడు ఎలాగే ఉన్నాడు గాలిలోపల సూర్యుడు ఎలాగే ఉన్నాడు. ఆ సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయి అంటే ఎవరో ధరిస్తున్నారు అది. సో కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం అనుస్మరయ్యత్ సర్వస్వధాతారం, అన్నింటినీ ఎవరో ఆపుతున్నారు. అచింత్య రూపం, ఆయన రూపాన్ని కూడా ఎవరు చింతన చేయలేరు. ఆదిత్య వర్ణం, పోని రూపం చింతలేదు కానీ వర్ణం ఏదో ఉంది, ఒక ఆదిత్య వర్ణం. తమస పరస్తా అంటే అజ్ఞానం లేనివాడు. ఇలాగా కొన్ని ఉపమానాలు చెప్పాడు ఒక భగవంతుడి గురించి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇవన్నీ? ఎందుకు చెప్పాల్సి అంటే అభ్యాస యోగ యుక్తేన చేసామ్యగా అన్నాడు కదా. ఎలా అభ్యాసం చేయాలి, అభ్యాసం అన్నది ఎలా చేయాలి, దానికి కొన్ని పద్ధతులు చెప్తున్నారు. భగవంతుడి గురించి అందరూ కూడా సాకార బ్రహ్మని మన ఉపాసన చేయడానికి ఇష్టపడు. అందరికీ ఆ శ్రీకృష్ణుడు విగ్రహాన్ని పూజ చేయాలనుకోరు, ఒక విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేయాలనుకోరు. కొంతమంది ఇండియాలో కూడా ఉన్నారు ఆర్య సమాజ్ వాళ్ళు, నిరాకార బ్రహ్మని వాళ్ళు ఉపాసన చేస్తుంటారు. అదేమి తప్పు కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. కొంతమంది మన ఈ ఏదో సింబల్స్ని యూజ్ చేస్తారు, ఓం అని, దాన్ని ఉపాసన చేస్తుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో. ఇదంతా హఠయోగం చేసేవాళ్ళు ఒక మనిషి యొక్క రూపంతో భగవంతుని పూజ చేయరు. ఇప్పుడు కృష్ణుడి రూపం ఉందనుకోండి, ఒక మనిషి ఆకారంలోనే ఉంటాడు కదండి, వేరే ఆకారం ఉండదు కదా. సో అలాగే మనిషి ఆకారం కాకుండా కొంతమంది హఠయోగం చేసేవాళ్ళు కొన్ని ఆ తత్వాల్ని, ఆ భగవత్ తత్వాన్ని ఒక్కొక్క రకంగా వాళ్ళు ఉపాసన చేస్తుంటారు. అదేంటంటే కవిం పురాణం,
అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసిన తత్వం అని అనుకునేవాడు కొంతమంది. అనుశాసితారం, అందరినీ శాసించేవాడు. మీరు ఒక మనిషి యొక్క తత్వం అక్కర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, జ్యుడిషియరీ ఉంది, ఇండియన్ జ్యుడిషియరీ ఉంది. సో జడ్జికి లెక్క కాదు, మన జడ్జి యొక్క గొప్పతనం కాదు అది. జ్యుడిషియరీ అది ఎవరినైనా కానీ తప్పు చేసిన వాడిని శిక్షిస్తుంది. అక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ అంటే పుస్తకం కాదు అది, అదొక తత్వం, అదొక తత్వం. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేయాలంటే పుస్తకం ప్రకారంగా పనిచేయని కాదు. ఆ పుస్తకంలో ఆ కాన్స్టిట్యూషన్ ఉంది. బట్ కాన్స్టిట్యూషన్ అన్నది మన ఆ దేశం అంతా తిరుగుతూ ఉంటుంది. సో కవిం పురాణం అనుశాసితారం, శాసించే వ్యక్తి. అనోరణీయం, అన్నిటికంటే సూక్ష్మం. మన 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 జీవాత్మలో కూడా ఉంటాడు ఆయన. మన జీవాత్మ ఉందంటే, మన సోల్ ఉందంటే, ఆ సోల్లో కూడా ఉంటాడు భగవంతుడు. అది అసలు జీవాత్మే చిన్నది, అందులో అంతకంటే చిన్నది ఇంకా భగవంతుడు. అనుస్మరియత్. సో వాటిని ఆయనలో మన దీని ఏమంటారు, అసలు స్మరించలేం లేదు, ఊహించలేము. అనుస్మరేది, ఊహించలేము మనం. సర్వస్వధాతారం, అన్నిటినీ ధరిస్తున్నాడు. అచింత్య రూపం, ఆయన రూపం గురించి చింతన కూడా చేయలేము. ఆదిత్యవర్ణం తమస పరస్తా, ఇలాగా ఆదిత్యవర్ణం ఉంది, అజ్ఞానం అన్నది ఆయన కట్టదు. ఇవన్నీ రకరకాలుగా భగవంతుడి యొక్క తత్వాలు, భగవంతుడి యొక్క దాని అట్రిబ్యూట్స్, క్యారెక్టరిస్టిక్స్. ఈ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మీరు ఆలోచిస్తూ, ఈ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ గురించి ఆలోచిస్తూ అలా కూడా మీరు చింతన చేయొచ్చు. భగవంతుడు అంటే ఆకారం ఉంది అనుకునేవి కాదు. కవి అన్నీ తెలిసినవాడు. పాత ఏంటది, వేదాహం సమతీతాన్ని వర్తమానించాడుతున్న భవిష్యాన్ని భూతాన్ని, అంటే నా అతీతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. అలా తెలుసుకున్న వ్యక్తి అని మీరు అలా తెలుసుకున్న తత్వం, వ్యక్తి అని కూడా కాదు, తత్వం అలాగే చేసుకోవాలి. అనుశాసితారం, అందరినీ శాసిస్తున్నాడు. అనోరణీయం, అన్నిటికంటే చిన్నవాడు, అన్నిటినీ ధరిస్తున్నవాడు. అచింత్య రూపం, ఆదిత్యవర్ణం. ఇలాగా రకరకాలుగా మనం ఇక్కడెక్కడ కూడా మనిషి ఆకారం ఆలోచించట్లేదు, మనిషి ఆకారం లేదు, ఒక్కొక్క తత్వం గురించి ఆలోచిస్తుంది. అలాగా ఆలోచించేవాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని ఎలా వదలాలి, ప్రయాణకాలం ఎలా వదలాలి అన్నది కదా ముఖ్యం. ప్రయాణకాలంలో ఎలా వదలాలి అన్నాడు. సో మీరు భగవంతుని ఆలోచించట్లేదు, ఆయన యొక్క తత్వాన్ని ఆలోచిస్తున్నారు. కవిం పురాణం అనుశాసితారు మనోరయ్యం అనుస్మరేయత్. అంటే ఇప్పుడు మనిషి కనబట్లేదు కదండి. ఇప్పుడు మనిషి అనుకోండి, మనిషి గురించి ఒక వ్యక్తి రూపాన్ని మీరు ధ్యానం చేస్తారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ధ్యానం చేయండి అంటే మీరు ఏం చూస్తారు? కాన్స్టిట్యూషన్ అంటే దేని గురించి ధ్యానం చేస్తారు? డెమోక్రసీ గురించి ధ్యానం చేయండి అంటే దేని గురించి ధ్యానం చేస్తారు? డెమోక్రసీ అంటే మీకు దానికి రూపమే లేదు కదా. ఉంది డెమోక్రసీ లేదా? ఉంది. కాన్స్టిట్యూషన్ లేదా? ఉంది. దాని రూపం ఏంటి? డెమోక్రసీ యొక్క రూపం ఏంటి? సోషలిజం యొక్క రూపం ఏంటి? వాటన్నిటికీ రూపాలు లేవు. కాకపోతే డెమోక్రసీ అంటే ఏంటి? అందరూ కూడా నాకు ఇష్టం వచ్చిన రాజ్యం నేను ఏలుకోవచ్చు, అదొక తత్వం. నా ఇష్టం వచ్చిన రాజ్యం నేను ఏలుకోవచ్చు. సోషలిజం అంటే ఏంటి? గవర్నమెంట్ అన్నీ చూసుకుంటుంది, నా కష్టాలన్నింటినీ శాసనమే చూసుకుంటుంది. ఇలా ఒక్కొక్క తత్వం అలా ఉంటుంది. ఆ తత్వాన్ని గురించి ఆలోచిస్తారు. మనిషి ఎక్కడ ఆలోచిస్తున్నారు? అక్కడ తత్వం గురించి ఆలోచిస్తున్నారు. అలాగా ఆలోచించేవాళ్ళు వాళ్ళు ప్రాణాన్ని ఎలా వదలాలి, అంతిమకాలంలో వాళ్ళు వాళ్ళ దేహాన్ని ఎలా వదలాలి, ఏం చింతన చేస్తూ వదలాలి. కాన్స్టిట్యూషన్ గురించి చింతన చేసేవాడు లాస్ట్ మినిట్కి వచ్చేసరికల్లా ఆ కాన్స్టిట్యూషన్ ఎలా చింతన చేయాలి, ఏం చేస్తే ప్రాణం వదలాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో ఇలాగా ధ్యానం చేస్తారు. కవిం పురాణం అనుకునేవాడు, అనుశాస్త్రం అనుకునేవాడు, అనోరణీయం అనుకునేవాడు, అనుస్మరేయత అనుకునేవాడు, సర్వస్వధాతారం అనుకునేవాడు, అచింత్య రూపం అనుకునేవాడు, ఆదిత్యం అనుకునేవాడు, తమస పరస్త. ఇన్ని రకాలుగా ధ్యానం చేస్తున్న వ్యక్తి ఏది అభ్యాస యోగయుక్తి అని అన్నాడు కదండి. అభ్యాసం చేస్తూ ఇన్ని రకాలుగా చింతన చేసేవాడు. ప్రయాణకాలి ఆయన చివరి దశలో ఆ భగవంతుని ఎలాగ ధ్యానం చేయాలి అన్నది ఇప్పుడు మనకి నెక్స్ట్ శ్లోకం చెప్పిపోతున్నాడు. అది విందాం ఒకసారి. प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम्.
సో అలాంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళందరినీ పూజిస్తూ ఉంటారో, కవిం పురాణం అనుశాసితారం, అంటే అక్కడ వ్యక్తిని పూజించట్లేదు, అక్కడ ఒక తత్వాన్ని పూజిస్తున్నారు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా. డెమోక్రసీని మీరు గురించి ఆలోచిస్తున్నారు. డెమోక్రసీ అంటే మీరు మనుషుల్ని ఆలోచించరు, అది 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 అదొక తత్వం. సోషలిజం ఒక తత్వం, కమ్యూనిజం ఒక తత్వం. సో అట్లాగా జ్యుడిషియరీ ఒక తత్వం. అక్కడ జడ్జిలు అవన్నీ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ న్యాయ వ్యవస్థ అన్నది ఒక తత్వం. న్యాయ వ్యవస్థ అంటే ఎలా ఉంటుందంటే, న్యాయ వ్యవస్థ ఉంది అంతే. దానికి భగవంతుడి తత్వం వీటన్నిటికీ అతీతం. సో ఆయన ఎట్లా ఆలోచిస్తాం మనం? న్యాయ వ్యవస్థ గురించి ఆలోచించండి అంటే మీరు ఏవేవో ఆలోచిస్తారు. తప్పు చేసిన వాడు జైలు వేస్తున్నారు, ఇంకోటి చేసిన వాడు ఏదో చేస్తున్నాడు, మన ఏది మన ఈ ఈ జరిమానాలు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ గురించి వాళ్ళు చేసే ప్రాసెస్లో ఆలోచిస్తారు. అట్లాగా కవి పురాణం ఒక భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఆలోచిస్తారు. దొంగలు అనుకోండి జైల్లో పెడతారు అనుకుంటారు, ఇంకోళ్ళు అనుకోండి న్యాయ వ్యవస్థ మన మంచి వాళ్ళకి మంచి చేస్తారన్న ఫీలింగ్ వస్తుంది, ఇంకోటి ఆలోచిస్తారు. సో ఆ తత్వం, ఒకే తత్వాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారు. కవి పురాణం అనుశాసితారు. ఇలాగ రకరకాలుగా చేసేవాళ్ళు ఎవరైతే భగవంతుని గురించి అలా ఉపాసన చేస్తారో వాళ్ళు అంతకాలంలో ఏం చేయాలి? అంతకాలం ప్రయాణకాలి మనస అచలైన, మనసు అన్నది అటు ఇటు చంచలం కాకుండా భక్తాయుక్తో యోగ బలీన సేవ. మనసు అనేది ఎటు ప్రాణం పోతుంది మీకు, ఇవన్నీ ఉన్నాయి. ఒకవైపు ప్రాణం పోతుంది, పైనుంచి వెంటిలేటర్ పెట్టారు, ముక్కులో గాలి పెట్టారు, చెవిలో ఇది పెట్టారు, ఇక్కడ సిలైన్ పెట్టారు, ఏవో చేశారు. అలాంటి టైంలో భక్తాయుక్తో యోగ బలేన చేయవ. అలాంటి ఇన్ని వెంటిలేటర్లు పెట్టి పైన కింద ఆక్సిజన్లు పెట్టిన టైంలో భక్తాయుక్తో యోగ బలేన చేయవ. యోగ బలంతో ఏం చేయాలి? మృగోర్ మధ్య ప్రాణం ఆవేశ సంయక్. ఈ కంటి బొమ్మల మధ్యన ఆ ప్రాణవాయువుని నిలపాలి. ప్రాణం ఆవేశ సంయక్. ఆ గాలిని, ఆ వస్తువు పోతున్న గాలిని అలాగే నింపాలి. ఏది? భృగోర్ మధ్య. సో మీరు కాన్స్టిట్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు, కమ్యూనిజం గురించి ఆలోచిస్తున్నారు, లేదా భగవంతుడి యొక్క కవి పురాణం గురించి ఆలోచిస్తున్నారు, తర్వాత అనుశాసితారం గురించి ఆలోచిస్తున్నారు. అలా చేస్తూ ఏం చేయాలి? మీ శ్వాస పీల్చే గాలి అన్నది భృగోర్ మధ్య, ఈ కంటి బొమ్మల మధ్యన పెట్టుకోవాలి. ఏది? అంత ప్రాణం పోయే టైంలో. సతం పరం పురుషం వైతు దివ్యం. అలాంటి వాడు అతను తం పరం, అలాంటి గొప్ప వ్యక్తిని, ఏది? పురుషం ఉపైతి దివ్యం. ఆ దివ్యమైన పురుషుణ్ణి అతను పొందుతాడు. ఉపైతి అంటే పొందుతాడు. ఎప్పుడు? ఆ ప్రాణం పోయే టైంలో మనసు అన్నది భగవంతుడి పైన నిలిపి, భగవంతుడు కూడా మాది ఒక తత్వం, ఆకారం లేదు ఆయనకి, ఆకారం కాదు ఇక్కడ. ఇలాంటివి ఇది కవిం పురాణం అనుశాసిస్తారు. ఆ తత్వం డెమోక్రసీ గురించి ఆలోచిస్తూ, జ్యుడిషియరీ గురించి ఆలోచిస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా భగవంతుడి యొక్క తత్వాన్ని ఆలోచిస్తూ ఎవరైతే దేహాన్ని వదిలేస్తారో తం పరం, అలాంటి వాడు పరం పురుషం ఉపైతి దివ్యం. అలాంటి వాడు ఉపైతి దివ్యం. ఇది పాసిబులా? ఒకవైపు ప్రాణం పోతుంటే పైనుంచి ఈ ఆక్సిజన్ పెట్టి, పైనుంచి ఒక సెలైన్, ఇక్కడేమో సెలైన్ పెట్టి, ఇంకో చోట ఇంకో సెలైన్ పెట్టి, చేతికేమో బీపీ ఆపరేటర్స్ పెట్టి కంకి అని అక్కడ ఐసీయూలో అన్ని శబ్దాలు అవుతుంటే, ఆ టైంలో ఇలాగా మనిషి శ్వాసన అనేది ఈ రెండు కళ్ళ మధ్యన పెట్టుకోవడం, అదంతా పాసిబుల్ అవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇది చాలా యోగ బలైన చేయవ. బాగా సాధన చేసి, యోగ సాధన బాగా చేసిన వాళ్ళు తప్పిదారు అలవాటు కాదు. ఒక ఎగ్జాంపుల్ ఉంది. మహాభారతంలో ద్రోణాచార్యుడిని సంహరించాలంటే వేరే మార్గం లేక అశ్వత్థామని ఏనుగుని వచ్చేసి చంపేసి, అశ్వత్థామత కుంజర అని అశ్వత్థామత అనవయ్యబాబుని ధర్మరాజుకి చెప్తాడు. మేము ఎవరని చెప్పినా నమ్మడాయన, వీళ్ళందరూ నిజాలు చెప్తున్నారు కాదు, నువ్వైతే అబద్ధం చెప్పమని చెప్పి ఆ ద్రోణాచార్యుడికి తెలుసు. ఆ ద్రోణాచార్యుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అశ్వత్థామత అని చెప్పాడు అన్నాడు. మీరు భగవంతుడికి శరణం అయినప్పుడు భగవంతుడు ఏ మాట చెప్తే ఆ మాట వినాలి. నేను చెబితే అయ్యో నాకు పాపం వస్తుంది, నేను నరకం పోతే పోయాను, భగవంతుడికి శరణాగతి చేస్తాను కాబట్టి నేను భగవంతుడు ఏం చెప్తే చేస్తాను అన్న దృక్పథంతో ఉండాలి. ఇది మన ఈ ధర్మరాజు వచ్చేసి ఆయన సొంత కవిత్వం పెట్టాడు.
అదే టైంలో వచ్చి అశ్వత్థామత మెల్లగా కుంజరహ అన్నాడు. ఆ కుంజరహ అనే టైంలో వీళ్ళందరూ పెద్ద డప్పులు గిప్పులు గట్టిగా కొట్టేసి ఆ మాట వినబడకుండా అశ్వత్థామత అన్నట్టుగా వినిపించింది ఆయనకి, ద్రోణుడికి. అప్పుడు ఆయన ఈ పని చేశాడు. భక్తాయుక్తో యోగ బలైన చేయ భ్రువ మధ్య ప్రాణ సామయస్యం. ఎప్పుడైతే ఆ, మన అశ్వత్థామ పోయాడని తెలిసిందో ఆయనకి మొత్తం వైరాగ్యం వచ్చింది. ఎందుకు నేను ఈ యుద్ధం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను ఇలాంటి విధవ పనులని అని చెప్పేసి బాణాలు గీణాలు పడేసి మొత్తం వైరాగ్యం వచ్చేసింది ఆయనకి. పడేసి కింద ఆ యుద్ధ భూమిలోనే కింద కూర్చుని ఏం చేశాడు, ఇదే పని చేశాడు. భక్తాయుక్తో యోగ బలీన సేవ భ్రో మధ్య ప్రాణం ఆవేశం సతం పరం పురుషం ఉపయోగిస్తుంది. ఇలాంటి పనులు ఆయన చేశాడు. ఎవరు, ద్రోణాచార్యుడు ఎంతో సాధన చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళకి పాజిబుల్. అలాగే చేస్తున్నాడు, ఏమైంది వచ్చేసి ఇక తర్వాత దుష్టుడు వచ్చి తరగ నరికేస్తాడు, అది వేరే విషయం. బట్ ఆయన ప్రాణం పోయేటప్పుడు ఇది నేను యుద్ధ రంగంలో ఉన్నాను, నేను బాణాలు పట్టుకోకపోతే నన్ను చంపేస్తారు, చంపేసే టైంలో నేను చేయాల్సిన పనులు చేసుకుందామని చెప్పి ఇలాగా ఆయన మన ఈ యుద్ధ రంగంలోనే ఈ పని చేశాడు ఆయన. ఇది ద్రోణాచార్యుడు లాంటి గొప్ప సాధన అయిన వ్యక్తి. అది వేరే వాళ్ళతో పాసిబుల్ అవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా కష్టం, ఎంతో యోగ సాధన చేస్తే కనుక. అయితే ఇంతకంటే కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి, ఇక్కడ ఏంటి, కాస్త కవిన్ పురాణం అనుశాసితారం అనుకుంటూ మనం ఏదో అనుకున్నాం. ఏదో ఒక అనుశాసించేవాడు, ఒక మన అన్నిటినీ భరించేవాడు, కాన్స్టిట్యూషన్ అవన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా లేదు. నిరాకార నిరుగుణ తత్వం, ఆకారం లేదు, గుణాలు లేవు, వాసన లేదు, ఏమీ లేదు. అలాంటి తత్వం భగవంతుడు అంటే శూన్యం, అసలు ఏమీ లేదు. శూన్యం అన్నా కానీ తప్పే. శూన్యంలో కూడా ఓడి ఉంది, శూన్యం అని. అసలు ఆ తత్వం కంప్లీట్గా డిఫరెంట్. అది అది ఏమిటి అన్నది నిర్వచనీయం, అచింత్యం, చింతన చేయలేము, చెప్పలేము, దాని గురించి ఒక దగ్గర నుంచి అర్థం చేసుకోలేము. అలాంటి తత్వాన్ని ఎవరైతే సాధన దీని ఏమంటారు, అలాంటి తత్వాన్ని ఎవరైతే సాధన చేస్తుంటారో, ఎవరైతే నిర్గుణ, కంప్లీట్ నిర్గుణ తత్వం, అలాంటి వాళ్ళని వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇది అయిపోయింది. ఏది, హఠయోగం చేసే వాళ్ళ దగ్గర చెప్పేశాడు. హఠయోగం చేసే వాళ్ళు ఏం చేయాలి? ఆ ప్రాణం పోయే ముందు శ్వాస బీజుతూ వదులుతూ ఈ కంటి మధ్యన పెట్టుకుని మనసు మనసు అచలం లేకుండా గాలి ఎటు పోతుందో దాన్ని పెట్టుకుని ఇక్కడ మనసులో పెట్టుకుని ఆ యోగ బలంతో ఎప్పుడైతే ఉండి ఆ ప్రాణాన్ని వదిలేస్తారో, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు అలా ఉండిపోతారు. అలాంటి వాళ్ళు ఒక సెక్టు. అదంతా మన హఠయోగం చేసేవాళ్ళు. ఇంకా మన ఏది నిరాకార తత్వాన్ని ఉపాసన చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా చేస్తారు? అలాంటి వాళ్ళు ఎలా చేస్తారు? అది నెక్స్ట్. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఎవరు చేయలేపారు అలా పెట్టారు. ఓకే. యదక్షరం వేద విదో వదంతి. ఇప్పుడు ఇంకా అక్షరం అంటే అంతకంటే తగ్గించలేము. మత్తపరతరం నాణ్యత కించిదస్తి అన్న కదా. ఇక దాని గురించి ఇంకా అంతకంటే తక్కువ చేసి ఆలోచించారు. ఏది వేసుకున్నా మనకి ఏదో ఒక దాని ఏమంటారు, ఒక డ్రెస్ ఉంది, ఒక ఒక వేసుకునే ఒక వస్త్రం ఏదో ఉంది మనకి. ఏది చెప్పినా సరే ఏదో ఒక వస్త్రం. చర్మం కూడా ఒక వస్త్రమే అనుకోండి, మన చర్మం కూడా ఒక వస్త్రమే. అలాగా మనకి ఏదో ఒక వస్త్రం ఉంది, అది కూడా లేదు, ఏది లేదు. మన జీవాత్మకి ఇంకా ఏమీ లేదు, అది తప్ప, పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు అని దాని గురించే చింతన చేసేవాడు. నా దేహం గురించి కాదు, నా ఊపిరి గురించి కాదు, దేని గురించి కాదు, మొత్తం నిరాకార తత్వాన్ని
ఉపాసించేవాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యతత వీతరాగా. యతత ఎవరైతే సన్యాసులు విశంతి భగవంతుడు ప్రవేశించాలి అని ఎవరైతే అనుకుంటారో, ప్రవేశం తెలుసు కదండి, ప్రవేశం, వేషం అంటే లోపలికి వెళ్ళడం, ప్రవేశం అంటే చక్కగా వెళ్ళడం, విశంతి అంటే భగవంతుడు లోపలికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. యతత వీతరాగా. యతులు అంటే సన్యాసులు. మనకి 6వ అధ్యాయంలో చూస్తాం ఎవరు సన్యాసి అంటే మన ఈ కోరికలు వదుకున్నవాడే సన్యాసి, కర్మఫలాన్ని వదుకునేవాడు సన్యాసి. సో యతక్షరం వేద విదో వదంతి విశంతి యతత వీతరాగా యత్తిచ్చంత బ్రహ్మచర్యాచరంతి. సో బ్రహ్మచర్యం బ్రహ్మ అంటే భగవంతుడు చెప్పింది, శాస్త్రాలు చెప్పింది, మన వేదాలు చెప్పింది. బ్రహ్మ అంటే వేదాలు కూడా. ఆ వేదాలు చెప్పిన ప్రకారంగా ఎవరినైతే నడుచుకుంటారో, ఏది అక్షరం ఏ తత్వం లేని దాన్ని సాధన చేస్తారు. తర్వాత యతత ఆ సన్యాసులు ఏం చేస్తారు, విశంతి భగవంతుడు లోపల పోవాలని ట్రై చేస్తారు, వీతరాగా అన్ని వదిలేసుకుంటారు, ఏది కామన్ లైక్స్ అండ్ డిస్లైక్ వదిలేసుకుంటారు. సో ఇచ్చంత బ్రహ్మచర్య చరంతి, బ్రహ్మచర్యం పాటిస్తారు వాళ్ళు, బ్రహ్మచర్యం చేస్తూ పాటిస్తారు. బ్రహ్మచర్యం చేయడం అంటే ఏంటి, ఒక సిలబస్ అనే కాదు, ఒక సిలబస్ అనే కాదు, బ్రహ్మ చెప్పిన దాని ప్రకారంగా చర్యం చేయడం, అటు ఇటు తిరగడం, అంటే వేదాలు చెప్పినట్టుగా నడుచుకోవడం. ఇచ్చంత బ్రహ్మచర్య చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. అలాంటి వాడు భగవంతుడి తత్వాన్ని, తత్తే అలాంటి వాడు తత్పదం సంగేణ ప్రవక్షే, ఆ భగవంతుడి తత్వాన్ని ఎలా తెలుసుకోగలరు, సంగ్రహేణ అంటే క్లుప్తంగా, అన్ని కుర్చి ఒక చోట పెట్టడం, సంగ్రహం అంటే కూర్చిపెట్టడం. యదక్షరం వేద విదో విదంతి విశంతి వీతరాగా యత్తిచ్చంతి బ్రహ్మచర్య చరంతి యత్తే పదం సంగ్రహీణ ప్రవక్షే. ఆ నిరూపణ తత్వాన్ని, భగవంతుని ఉపాసన చేసేవాళ్ళు భగవంతుడి తత్వానికి ఎలా వెళ్తారు, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు, వాళ్ళ ప్రయాణ కాలంలో ఎలాగ వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని వదలాలి, ఇవన్నీ కూడా సంగ్రహేణ ప్రవక్షే, క్లుప్తంగా చెప్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. సో ఇది మనం నెక్స్ట్ చాప్టర్లో చూసుకుందాం. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ రేపటి క్లాస్లో చూసుకుందాం. అయితే ఒక్కటి మనం అసైన్మెంట్ కూడా పెట్టుకుందాం మార్క్స్ లోపల. కోబ్రా ఎఫెక్ట్ అండి, ఇది పవర్ ఆఫ్ థాట్స్ అని శ్రీకృష్ణ మన ముకుందానంద గారి పుస్తకంలో ఉంది. కోబ్రా ఎఫెక్ట్ అని. బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న టైంలో ఒక పల్లెటూరులో బాగా పాములు ఎక్కువైపోయాయి. ఆ ఊరిలో పాములు ఎక్కువైపోయేసరికి ఆ ఆసుపత్రి మీద లోడ్ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కడు పాము కుట్టిందని వస్తున్నాడు, డాక్టర్ వాడికి మందులు ఇస్తున్నాడు, మరి ఇంకోటి వస్తున్నాడు, వాడి వీటి ట్రీట్మెంట్ ఇంకోటి వస్తున్నాడు. సో హాస్పిటల్ బాగా లోడ్ పెరిగిపోయింది. సో ఇది ఒక కలెక్టర్ ఏం చేశాడు, ఈ పాములన్నీ అసలు పాములు ఉండబట్టే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్ని తీసేస్తే మనకి హాస్పిటల్ మీద కాస్త లోడ్ తగ్గుతుందని చెప్పి ఆ కలెక్టర్ వచ్చేసి ఎవరైనా ఒక పాముని చంపి తీసుకొస్తే పాముకి ఇంత డబ్బులు ఇస్తామయ్యా అని చెప్పి ఒక బహుమానం ప్రకటించాడు. సో మన ప్రజలకు చెప్పాడు, మీరు వచ్చేసి పాముని పట్టించండి, దాన్ని చంప తీసుకురండి, ఆ పాముని చంపినందుకు నీకు బహుమానం ఇస్తాను. హాస్పిటల్లో వందల మంది పేషెంట్లు పడేవాళ్ళు, ఒకడు పోయి ఏదో ధైర్యం చేసి పాముని పట్టుకుని చంపేసి తెచ్చాడు అనుకోండి, బహుమానం ఇచ్చేస్తే అయిపోయాయి. అనగానే పల్లె ప్రజలు ఏం చేశారు, మెల్లగా పాముని పట్టుకొని వాటిని తీసుకెళ్ళి కలెక్టర్ గారు చూస్తే కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడం మొదలెట్టారు. ఒకడు అందరూ కలిసి పాములు పట్టుకొని పాముల్ని చంపడం మొదలెట్టేశారు. ఈ లోపల పాముల సంఖ్య తగ్గిపోయింది, అంతా బాగుంది. అయితే ఈ లోపల ఏమైంది, ఆ పాముకి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పల్లె ప్రజలు తిరగడం మొదలెట్టారు. ఎక్కడ ఉంటుందా పాము, ఎక్కడ పాములు దొరకట్లేదు. దొరకపోయేసరికి అయ్యో మనకి డబ్బులు తగ్గిపోతున్నాయి, పాములు దొరకట్లేదు అని చెప్పి ఒకడు ఏం చేశాడు, కొందరు పాముల్ని పట్టుకొని వాటిని పెంచి వాటితో గుడ్లు పెట్టించి వాటిని కాపాడి దాంతో గుడ్లు పెట్టేసి ఆ గుడ్లతో పాములు కనుక పెరుగుతాయి, మన కొన్నాళ్ళకి ఆ గుడ్ల నుంచి పాములు వస్తాయి. ఆ పాములు పెరిగాక ఆ పాముని మళ్ళా చంపి మళ్ళీ వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. అంటే పాముల్ని చంపడం కోసమని ఒక లా పెడితే, పాముల్ని చంపడం కోసమని ఒక బహుమానం ఇస్తే, ఆ పాముని చంపకపోవడం ఏం చేస్తున్నారు,
ఆ పాముల్ని పెంచేదానికి ఆ బహుమానం ఉపయోగపడుతుంది. సో ఏం చేశారు, ఆ పాముని పట్టుకున్నాడు, వాటితో పిల్లలు పెట్టించాడు. ఆ పెట్టిన పిల్లలు మళ్ళీ పెరిగేసరికి దాన్ని చంపాడు, మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చాడు. ఈసారి 3 పిల్లలు. అంతకుముందు పాములు పట్టుకుంటే కష్టం, ఇప్పుడు వాడి ఇంట్లోనే ఉన్నాయి పాములు. ఒక ఒక దాంట్లో బుట్టలో పెట్టి ఉన్నాయి. అవి మెల్లగా పెరిగేసరికి వాటికి ఆ గుడ్లు పట్టుకుని బయటకు వచ్చేసరికి వాటిని పెంచడం కోసం కొంత ఏదో దానా పడేస్తే పాలు పడేస్తాయి. పాలు మెల్లమెల్లగా పాములు పెరిగి అంతకుముందు అంటే కష్టం, అక్కడెక్కడ వెతికి పట్టుకో, ఇక్కడేంటి ఎక్కడ ఉంది ఏముంది ఎలా ఉంది అని తెలుసు. సో పట్టుకుని చంపాడు, తీసుకెళ్ళి 3 పాములకు డబ్బులు తీసుకోవడం, 10 పాములకు డబ్బులు తీసుకోవడం. సో ఏదైతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పామో ఆ డబ్బులు ఏమి చేస్తున్నాయి, పాములు పెంచుతూ పోయాయి. ఒకడు ఇలా చేయగానే ఏం చేశారు, అయ్యో ఇదేదో పద్ధతి బాగుంది, పాముని పట్టుకొని దాంతో గుడ్లు పెట్టించి ఆ గుడ్లని మళ్ళీ నేను మళ్ళీ పెంచి ఒకేసారి నీ పాములు పెట్టుకొని చంపేయచ్చు కదా అని చెప్పేసి ఒకడిని చూసి ఒకడు అందరూ పాములు పెంచడం మొదలెట్టారు. సో అంతకుముందు పాములు పట్టుకొని చంపేసి చేసి మొత్తం పాములు తగ్గించిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది, పాముల సంఖ్య పెరగడం మొదలెట్టింది. మళ్ళీ ఒక్కొక్కడు వెళ్ళడం, పాములు పెంచుకోవడం, దాన్ని మళ్ళీ చంపడం, పోయి కలెక్టర్ దగ్గర డబ్బులు తీసుకోవడం. కలెక్టర్ గారికి అర్థం కాలేదు, ఏంట్రా బాబు, ఒకసారి ఏమో పాములు పట్టిస్తే దగ్గర, ఇప్పుడేంటి ఇన్ని పాములు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా ఒక జంతువుని చంపేస్తున్నారు అన్నారు అనుకోండి, ఆ జంతువు అటువైపు రాదు, ఇంకా అయ్యో బాబు ఇక్కడ డేంజర్ ఉందని చెప్పి. అలాంటి ఇన్ని పాములు ఎలా వస్తున్నాయి అని చెప్పి కలెక్టర్కి అర్థం కాలేదు. చూసేసరికి ఇలా పాములు పెంచుతున్నారు సార్, మీరు ఏదో బహుమానం ఇచ్చారు, అందరూ పాములు పెంచడం మొదలు చేశారు, పాములు పెరిగిపోతున్నాయి అని చెప్పి చెప్పగానే చా తప్పు ఇలాగా నేను బహుమానం ఇవ్వడానికి కదా ఇంటి పాములు ఇస్తున్నారు కదా, ఓ పని చేస్తాను, రేపటి నుంచి బహుమానం క్యాన్సిల్ అన్నాడు ఆయన. రేపటి నుంచి బహుమానం క్యాన్సిల్ అన్నాడు. అనగానే ఏమైపోయింది, ఇంట్లో పెట్టుకున్న పాములన్నీ అయ్యయ్యో ఇన్నాళ్ళు పెంచాను నేను, ఈ పాము నాకు బహుమానం రాకపోగా ఈ వెద పాములు పెంచడం కోసం నాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెప్పి జనాలు ఏం చేస్తారు, ఆ పాములన్నీ వదిలేస్తారు ఒకేసారి. అందరు కలిసి పాములు ఒక్కసారి వదిలేస్తారు. దాంతో ఏమైపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ పాములు తిరగడం మొదలెట్టి. సో ఫస్ట్ పాములతో స్టార్ట్ అయింది, ఆ పాములనేమో దాన్ని బెడద తగ్గించడం కోసం దానిపైన బహుమానం అయింది, ఆ బహుమానంతో పాములు చచ్చిపోయి, ఆ బహుమానం వల్లనే ఏదైతే సొల్యూషన్ ఇచ్చామో ఆ బహుమానం వల్లనే మళ్ళా పాములు పెరిగిపోయి, అయ్యో బహుమానం ఆపగానే మున్పటి కంటే ఇంకెక్కువ పాములు వచ్చేస్తాయి. సో ఒక 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 ప్రాబ్లంని ఒక సొల్యూషన్ తీసుకొస్తే ఆ సొల్యూషన్ కాకుండా అది ప్రాబ్లం అనేది అగ్రవేట్ చేస్తుంది, ఇంకా ఉన్న ప్రాబ్లంని ఇంకా అగ్రవేట్ చేస్తుంది. సో ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఇది మనం ఈ కథను ఆధారంగా చేసుకొని మనల్ని ఎప్పుడు దూషించే వారితో మనం ఎలాగ ప్రవర్తించాలి, ఇది ఒక కథను ఆధారం చేస్తే ఎప్పుడైనా ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ పెట్టామనుకుంటే ఆ సొల్యూషన్ ఏమవుతుంది, ఆ సొల్యూషన్ అన్నది ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఏమైంది, ఆ సొల్యూషన్ అనేది ప్రాబ్లం ఇంకా ఎక్కువ చేసింది. కొన్నాళ్ళు తగ్గించిన ఆ తర్వాత ఇంకొంచెం పెరిగిపోయింది, చాలా ఎక్కువ పెరిగిపోయింది ఆ ప్రాబ్లం. సో సొల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ అగ్రవేటింగ్ ద ప్రాబ్లం. ఇదేదో చేస్తే నాకు ప్రాబ్లం అంటే మీకు జ్వరం వచ్చిందండి, ఈ మందు వేసుకుంటే నీ జ్వరం తగ్గుతుందంటే ఆ మందు వేసుకున్నారు అనుకోండి, జ్వరం తగ్గకపోగా నువ్వు 100 డిగ్రీలు టెంపరేచర్ కాదు 105 డిగ్రీలు అయిపోయింది అనుకోండి, అంటే మందే ఇంకా జ్వరాన్ని పెంచింది. మందు మీకు ప్రాబ్లం అంటే వేసుకోగానే ఫస్ట్ ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ జ్వరం కొంచెం నార్మల్కి వచ్చినట్టు 100 డిగ్రీలు ఉంది కాస్త 99కి వచ్చింది, అమ్మాయి 99కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏమైపోయింది, ఆ మందే ఈ 99 100 డిగ్రీలు ఉన్న టెంపరేచర్ 105 చేసేసింది ఒకేసారి. సో ఏదైతే మనం సొల్యూషన్ అనుకుంటాం ఆ సొల్యూషనే ప్రాబ్లం అగ్రివేట్ చేస్తుంది. సో పై చెప్పిన అది కథని ఆధారంగా తీసుకొని మనం ఎప్పుడు దూషించే వారితోటి మనం ఎలా వ్యవహరించాలి, సో దట్ మనం తీసుకునే సొల్యూషను మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం కాకుండా అది మనకు పర్మనెంట్గా సొల్యూషన్ చేసేటట్టుగా మనం దూషించే వాళ్ళతో మనం ఎలాగా ఎప్పుడు దూషిస్తుంటారు, ఎవరో ఒకరికి ఉంటారండి, మిమ్మల్ని ఎవరు దూషించట్లేదంటే మీరేదో తప్పు చేస్తున్నారు. సో మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు దూషిస్తుంటారు, అలా దూషించే వాళ్ళతో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏదైనా ఒక ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, దీనివల్ల కోబర్ ఎఫెక్ట్ వస్తుందా, అంటే నేను చేసిన సొల్యూషన్
ఇంకా అగ్రవేట్ చేస్తుంది ప్రాబ్లం. అంటే మీరు మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. సో దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం, అసైన్మెంట్ గురించి. ఈ లోపల మీరు చింతన చేస్తూ ఉండండి. సో రేపు మళ్ళీ కలుద్దామండి. రాధే రాధే అండి. రాధే రాధే అండి. రాధే రాధే భయ్యా. రాధే రాధే భయ్యా. రాధే రాధే. జై శ్రీకృష్ణ. రాధే రాధే భయ్యా. రాధే.